సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ సెల్ఫీ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్న వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ సీఎం వద్ద ఉన్న విద్యాశాఖను జన్జీకి ఇస్తే ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలైనా పరిష్కారం అవుతాయని కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదని, అది కేవలం కలగానే మిగిలిపోతుందన్నారు డీకే అరుణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జంజీని విద్యాశాఖ మంత్రిని చేస్తామని చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద జోకు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, చూడబోయేది ఎవరు లేరు. ఇక్కడ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, లక్కీ డిప్లో డిప్ వెళ్ళింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, విద్యాశాఖ నీ దగ్గరే ఉంది కదా, ఇక్కడ జంజీకి ఇవ్వు నీ విద్యాశాఖ. వాళ్ళ చేతిలోనే విద్యాశాఖ మారుతుందేమో, వాళ్ళకందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ జంజీ వచ్చి చేస్తారేమో. విద్యాశాఖ ముందు జంజీకి ఇవ్వు నాయనా. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు, అది నీ కళ మాత్రమే, ఆ కళని కలగానే మిగిలిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చేసి చూపిను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జంజీని విద్యాశాఖ మంత్రి